ఈ పంటను కూడా ఏ విధంగా అయినా సరే ఈ జనార్దన్ నాయుడు అని ఆయనకి అప్పచెప్పడానికి అక్కడ ఉన్నటువంటి మహానంది సిఐ అవినీతికి పాల్పడి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా ఆ ఊరు టీడీపీకి చాలా బలమైన గ్రామం. ఆ ఊళ్ళో తమ సామాజిక వర్గం వాళ్ళే 75% మందో 80% మందో ఉంటారు. అట్లాంటి గ్రామంలో ఈరోజు ఈ జనార్దన్ నాయుడు అడ్డుపోయినప్పుడు కనీసం నలుగురు కూడా పోలేదు. అంటే ఆ ఊరందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ నాయకుడు గోవింద్ అల్లుడిది చాలా న్యాయమని, ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పి, ఎంజాయ్మెంట్కి అవసరమైనటువంటి దాంట్లో ఆయనకే పూర్తి హక్కులు ఉన్నాయని చెప్పి ఆ గ్రామ ప్రజలంతా భావిస్తున్నారు. కాబట్టే ఈరోజు పట్టుమని నలుగురు కూడా పోలేవాళ్ళు. ఈరోజు జయకుమార్కి సంబంధించి లత్తవరం గోవిందు అల్లుడు ఈరోజు దాదాపు 100 మందితో అక్కడ పంట కోయడానికి పోతే ఎవడు అడ్డు చెప్పకపోయినా కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. మీకేం పని ఉంది? కోర్టు చెప్పింది సివిల్ విషయంలో, దాంట్లో జోక్యం చేసుకోవద్దండి, దాంట్లో పూర్తిగా ఆయనకే రైట్స్ ఉన్నాయి, ఆయనకే ఇంటర్మ్ ఇంజంక్షన్ కూడా ఇస్తూ ఉన్నాం. సివిల్ మ్యాటర్ ఇది. దీంట్లో పోలీసులు కానీ లేకపోతే అక్కడ ఆ వైపు జనార్దన్ నాయుడు వాళ్ళు మరో ముగ్గురు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పినా ఆ ఆర్డర్స్ని కూడా ఎప్పటికప్పుడు ఎస్పీ గారితో సహా అందరి దృష్టికి తీసుకెళ్ళినాం. నేను 2 నెలల క్రితమే డిఐజీ మేడం గారికి అదేవిధంగా ఎస్పీ గారికి ఈ విధంగా 20 అన్ని హక్కులున్నా కూడా